హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లిక్టర్స్ కిచెన్. ఈరోజు మా మ్యారేజ్ డే అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఇస్తారని కోరుకుంటున్నాం. మా మ్యారేజ్ డే స్పెషల్గా ఈరోజు బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై చేయబోతున్నాం. ఇది అచ్చం మన హైదరాబాద్లో దొరికే సత్యబాబు బిర్యానీలా ఉంటుంది. ఇక స్టార్ట్ చేద్దాం. ముందుగా చికెన్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియా జీరా పౌడర్, హోల్ గరం మసాలా, అలాగే కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకొని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలి. తరువాత స్టవ్ వెలిగించుకోవాలి, కడాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి అందులో ఒక టమోటాని ప్యూరీ చేసుకొని అందులో వేసి టమోటాని ఉడికేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టమోటా కొంచెం వేగాక అందులో పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియా జీరా పౌడర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, అలాగే లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి బాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు వేగనిస్తే అంతే, రెడీ అయిపోతుంది. ఇప్పుడు బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఇలాంటి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 మిరియాలు, 4 ఇలాచి, 2 బిర్యానీ ఆకులు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అందులో ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం సాజీరా కూడా వేసి ఆనియన్స్ రంగు మారేంత వరకు వేగనివ్వాలి. ఆనియన్స్ వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. అది వేగాక ఉప్పు, గరం మసాలా వేసి కలిపి కొంచెం పెరుగు కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసిన పుదీనా, కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసి కాస్త వేగనివ్వాలి. ఇవన్నీ వేగాక ఇప్పుడు ఒక గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగాయన్నప్పుడు మనం ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి అందులో ఒక స్పూన్ గీ అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి మరొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే అంతే, రెడీ అయిపోతుంది. ఎంతో రుచికరమైన బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై అయిపోతుంది. ఇది చాలా డెలీషియస్గా ఉంటుందండి. అంతేనండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్, హ్యాపీ కుకింగ్, హ్యాపీ ఈటింగ్. బాయ్ ఫ్రెండ్స్.